హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ పప్పు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా కందిపప్పుని తీసుకొని 3½ కప్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 times 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు బాగా నానిపోయాక ఒక ఉల్లిపాయ, 3 టమోటాలు, పచ్చిమిరపకాయలు 15 వేసుకోవాలి. రెండు దోసకాయలు పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి. వాటిలో గింజలన్నీ తీసివేసేయాలి. గింజలతో పాటు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయట్లేదు. గింజలతో పాటు వేసుకునే పని అయితే అవి టేస్ట్ చూసి చేదుగా ఉంటే వేయద్దు, చేదుగా లేకపోతే వేసుకోండి. దోసకాయలో వాటర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది. వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ డైరీ సిరి ఛానల్. ఈ విధంగా కట్ చేసిన దోసకాయ ముక్కలని పప్పులోకి యాడ్ చేసుకోండి. మీరు కుక్కర్లో కనుక చేస్తున్నట్లయితే అన్నీ ఒకేసారి వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకొని ఆపేసేయండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత వాటన్నిటిని బాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. పప్పు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉడికేలాగా చూసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు వేసాక ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల చింతపండులో ఉండే పులుపంతా కూరకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. మీ రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత అది గ్రైండ్ చేసుకోండి. వేరొక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా చిట్పట అన్నాక వెల్లుల్లిపాయలు 20, కరివేపాకు కొంచెం, ఉల్లిపాయ 1 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గరిటె తీసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఆనియన్స్ మాడితే చేదుగా ఉంటుంది కూర. 3 ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి.
పోపు ఫ్రై అయ్యే సమయంలో పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పోపుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు కనుక గట్టిగా ఉన్నట్లయితే 1 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత పప్పుని బాగా మిక్స్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరి సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఒక 10 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడకనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు. Thank you for watching.